బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, టారో కార్డ్ రీడర్ అండ్ వేదిక్ న్యూట్రిషనిస్ట్ శ్రీమతి వనజ రామిశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. వనజ గారు నమస్కారం అండి. వనజ గారు, భాద్రపద మాసం వచ్చేస్తోంది. భాద్రపద మాసం అంటే సెప్టెంబర్ మాసం. మరి ఈ సెప్టెంబర్ మీరు లాస్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేసి ఉన్నాము టారో కార్డ్ రీడింగ్. ఎవ్రీ మంత్ టారో కార్డ్ అంటే ఎంత బ్యూటిఫుల్ యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తాయి అంటే అది దాన్ని ఫాలో చేసే వాళ్ళకైతే చాలా మెస్పరైజింగ్ గా అనిపిస్తుంది. నాకైతే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది టారో కార్డ్ రీడింగ్ అనేది. మామూలుగా అన్ని ఇప్పుడు ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్ కానివ్వండి అవన్నీ ఉన్నా ఓకే, నాకెందుకునో నేను చాలా సార్లు టారో ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్ అనిపించింది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. కాబట్టి ఈ లైన్ చూస్ చేసుకొని సో చాలా మందికి నేను టారో రీడర్ గానే తెలుసు ఎక్కువ మందికి. అస్ట్రాలజీ చూస్తున్నప్పటికీ టారో కార్డ్ రీడర్ గా ఎక్కువ సుపరిచితం. ఇవన్నీ అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే టారో, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ మూడు కలిపితే ఒక సొల్యూషన్ వస్తుంది బేసిక్ గా. ఓన్లీ థింగ్ ఇస్ కనెక్టెడ్ గా ఉండాలి, కనెక్ట్ అవ్వాలి దానికి. డెఫినెట్ గా ఆన్సర్ ఏదో వచ్చేస్తాం చూసేస్తాం అంటే అవ్వట్లేదు అక్కడ. మామూలుగా రెగ్యులర్ గా దానికి చేయాల్సిన ప్రాసెస్ అంటే మనం మెడిటేషన్ కానివ్వండి, క్లీన్ గా ఉంచుకోవడం, మైండ్, బాడీ ప్రెజెంట్, ఇవన్నీ ఆ ప్రెజెన్స్ అవసరం చాలా. అంటే మీరు చెప్తారు కాబట్టి అసలు దాన్ని ఫాలో చేసే వాళ్ళైతే దాని ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవచ్చు. రైట్ అండి. సో భాద్రపద మాసం ఎలా ఉండబోతుంది, ద్వాదశ రాశులకి మీరు ఒక అస్ట్రాలజర్ కూడా కాబట్టి సో దాన్ని కూడా రిలేట్ చేస్తూ డెఫినెట్ గా మనం మాట్లాడుకుంటే మీరు అన్నట్టుగా ఇంకాస్త యాక్యురసీ ఇంకొంచెం పెరుగుతుంది కాబట్టి సో ఎట్లా ఉంటుందని అనుకోవచ్చు. భాద్రపద మాసం, సెప్టెంబర్ మాసం, అసలు సెప్టెంబర్ మాసం ఎవరి చేత రూల్ చేయబడుతూ ఉంటుంది జనరల్ గా అకార్డింగ్ టు యువర్ అనాలిసిస్? ఓకే, సో ఇది కూడా మనం యాక్చువల్ గా టారో తీసే చూద్దాము. సెప్టెంబర్ మాసం అసలు ఏ గ్రహం చేత రూల్ అవుతోంది అనేది ఒకసారి చూద్దాం. కాన్సన్ట్రేషన్ అప్పుడు ఆ గ్రహం మీద పెడితే బాగుంటుంది అనుకోవచ్చా? సో మనకి ఇది ఎక్కువ మనకి ప్రిడిక్షన్ ఎట్లా ఉంటదంటే ఒక ఇండికేషన్ ఇస్తుంది అనమాట. మనము ఓకే బుద్ధ, మెర్క్యూరీ ఓకే ఓకే. సో ఈసారి ఆ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బుధ గ్రహం ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం దాన్ని బేస్ చేసుకుని మనం టారో రీడింగ్ చేయొచ్చు. తప్పకుండా. బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు, మా వాక్కుకి కారకుడు. డెఫినెట్ గా మన బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి. నిజంగానే బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి పర్ఫెక్ట్ గా. ఎందుకంటే మన థాట్ ప్రాసెస్ బాగుంటది కాబట్టి మనం ఏం చేయాలన్నా ఎటువంటి అంటే క్లారిటీగా చేస్తూ వెళ్ళిపోవచ్చు. మంచి గారు, ఒక ఆస్ట్రాలజర్ గా చెప్పండి, నవగ్రహాలలో కొన్ని గ్రహాల గురించి డెఫినెట్ గా భయపడిపోతూ ఉంటారు. శని త్రయోదశి రోజు శని భగవానుడు అంటే లిటరల్లీ వణికిపోతూ ఉంటారు. ఇక కుజుడి మీద కూడా బోల్డ్ అన్ని అపవాదులు ఉన్నాయి. ఏ గ్రహం ఆ గ్రహానికి సంబంధించిన పోర్ట్ఫోలియోస్ ఏవో ఉన్నా అవి చేసేసుకుంటూ పోతాయి కదా. బుధుడు మాత్రం అసలు కనపడ్డండి. మీరు ఎలా చూస్తారు బుధుడిని? అంటే ఇప్పుడు మనం చేసే ఏ గ్రహం అయినా కానీ మనం చేసే పనుల వల్ల, మన ఆలోచనల వల్ల మనకి ఇచ్చే వాట్ ఎవర్ రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అది అలా ఇస్తూ ఉంటాడు ఆయన. అయితే చాలా మంది ఏమంటారంటే మనం ఆస్ట్రాలజికల్ గా ఒక ప్రెడిక్షన్ తీసుకొని వచ్చేస్తాం. నా జాతకంలో బుధుడు బాగాలేదు, నా జాతకంలో కుజుడు బాగోలేడు కాబట్టి నేను ఇలాగే ఉంటానని ఒక మైండ్ సెట్ లో ఉండిపోతూ ఉంటాం. దానికి తగ్గట్టు ఏమేం చెయ్యాలో అవి మనం చేయకుండా ఉంటాం అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ నేచర్ కి సంబంధించి ఏ ప్లానెట్ కి చూసుకున్నా నన్ను అడిగితే మనము నేచర్ కి చేసేది భూతదయ ఏదైనా అనొచ్చు. మనం పూజలతో పాటు చేసే మంచి పనులు, మంచి వాక్కు, మంచి ఆలోచనలు, వీటి వల్ల వాటి ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మినిమైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. మనం భయపడాల్సిన గ్రహాలు అంటూ ఏమీ నిజంగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా మనం మాట్లాడుకుందాం. చాలా మంది ఏమంటారు, చిరిగిపోయిన బట్టలు వేసుకోవద్దు అంటాం. చిరిగిపోయిన బట్టలు వేసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే డెఫినెట్ గా అయ్యో పాపం అంటారు అందరు చూసి. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, వారే వా అంటున్నారు వనజ గారు. ఇప్పుడు చిరిగిపోయిన బట్టలు వేసుకుంటే అయ్యో పాపం. ఆ అయ్యో పాపం దగ్గర ఏమవుతుంది అంటే మనకి ఏం డెఫినెట్ గా అక్కడ రాహు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటది అనమాట. సేమ్ థింగ్ మనం చాలా మందిని చూస్తూ ఉంటే మామూలుగా డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా నార్మల్గా ఎవరు డ్రైవింగ్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ చేసినప్పుడు ఎవరన్నా మీకు అడ్డొచ్చారు,
వాళ్ళకి వినబడదు మనం అనేది. కాకపోతే అక్కడ 2-3 బూతులు తిడతాం మనం. వీడు అడ్డొచ్చాడు, వాడు అడ్డొచ్చాడని. అంటే అలా అనుకోము. జస్ట్ ఒక అబ్యూజ్ వెళ్ళిపోతుందన్నమాట. తెలిసి తిడుతూ ఉంటారు. సో డ్రైవింగ్ అనే కాదు, నార్మల్‌గా కూడా వాడుక భాష ఏదైతే ఉంటదో జనరల్‌గా చిన్న విషయానికి, పెద్ద విషయానికి మనం అనే ఒక్కొక్క మాట ఏదైతే వాడతామో అవతల వాళ్ళని ఇట్లాగా బాధ పెట్టేలాంటి మాటలు చాలా ఏదైతే పోక్ అంటామో, చేస్తుంది. అట్లా అన్నప్పుడు ఏంటంటే జనరల్‌గా అంటే ఈ మధ్య ఇప్పుడు అవన్నీ నేను మాట్లాడలేను. సడన్‌గా ఒకళ్ళ మనసు హర్ట్ చేసేలాంటి మాటలు అనేస్తున్నప్పుడు అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీ గ్రహాలు ఎంత బాగా అన్నా ఉండనివ్వండి, పనిచే దానికి మంచి రిలేటెడ్ results గా ఉన్నాయి. మీకు మైనస్ పాయింట్స్ అయిపోతూనే ఉంటాయి. Yeah. అక్కడ. కంట్రోల్ కాబట్టి చేసుకోవాలి. అవన్నీ కంట్రోల్ చేసుకోవాల్సి అసలు ఈ మాటలకి ప్లే చేసేదే ఈయన బుధుడు. అది బాబు ఈ మంత్ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొంచెం మన మాట తీరు ఏదైతే ఉందో ఆ మాట తీరుని మనం కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట. మీరు ఎన్ని మాటలు అంటూ ఉంటారో మీకున్న బుధుడు యొక్క పవర్ ఏదైతే ఉంటుందో అది అలా 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 మైనస్ అయిపోతూ ఉంటుంది. Right. అలా సేమ్ థింగ్ మీరు ఇంట్లో వేసుకునే బట్టల దగ్గర నుంచి మీరు వాడుకునే చింకి బట్టలు, విరిగిపోయిన సామాన్, ఇవన్నిటిని ఎక్కువగా వాడుతుంటే శని రాహు కేతు గ్రహాలు మైనస్ అయిపోతూ ఉంటాయి మనకి. ఓకే, జనరల్ గా ఏ గ్రహం వచ్చి మనకి బ్యాడ్ చేసేదండి, మనం చేసే మంచి కార్యక్రమాలు, ప్రతిరోజు చేసే ఆరాధన, దైవ ఆరాధన ఏదైతే ఉందో అవన్నిటితోటి మనకు ప్రొటెక్షన్ అంతే. కాకపోతే మీరు ఎక్కువగా ఆలోచించేస్తూ ఉంటారు, నాకు బాగోలేదు. నార్మల్గా ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా రీడింగ్కో దేనికో వచ్చినప్పుడు సగం రీసెర్చ్ వాళ్ళు చేసేస్తుంటారు, నాకు ఈ గ్రహం బాగాలేదండి, నాకు ఇది అయిపోతుందండి. ఇట్స్ ఓకే, అంత భయపడాలి. ఆరోగ్యమైనా కానీ జాతకమైనా కానీ మనం చేసే మన కోసం మనం చేసుకునే చిన్న రెమెడీస్ వల్ల గోల్డ్ అంత బెనిఫిట్ పొందవచ్చు. ఇక ఫైనల్లీ మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది? డెఫినెట్గా మీనరాశి వాళ్ళు రెస్ట్ తీసుకోండి. కొంచెం రెస్ట్ చాలా అవసరం మీకు. మెంటల్ రెస్టా లేకపోతే ఫిజికల్ రెస్ట్, మెంటల్ అండ్ ఫిజికల్ రెండు అన్నమాట. అయితే మీనరాశి వాళ్ళకి నా కార్డ్స్ లో వచ్చింది ఏంటంటే చాలా అలసిపోయిన ఫీలింగ్ మీకు ఉన్నది ప్రస్తుతానికి. నేను చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను, చాలా అలసిపోయాను, మెంటల్గా ఫిజికల్గా రెండు రకాలుగా. నార్మల్గా కూడా చూసుకుంటే వాళ్ళకి మన ఏళ్ళనాటి శని కూడా ఉంది కాబట్టి ఇవన్నిటితో క్లబ్ చేసి చూస్తే నార్మల్గా మీ ఫీలింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి అన్నమాట. అండ్ కానీ వేలనాటి శని ఉన్నా కానీ మీరు జనరల్గా మీరు చేసే ఏవైతే దైవారాధనలు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఈ రెమెడీ పక్కన ఈ కార్డ్స్లో వచ్చిన దానికంటే కూడా ప్రతి శనివారం హనుమంతుడి టెంపుల్కి వెళ్ళి ఓపిక ఉన్న వాళ్ళు 108 ప్రదక్షిణలు చేసుకుంటూ హనుమంతుడి ఆరాధన చేస్తే ఆ ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కాస్త తగ్గుతూ ఉంటాయి. అవి ఆస్ట్రాలజికల్గా. నార్మల్గా చూసుకుంటే కనుక ఈ మంత్ అంతా కాస్త ఎక్కువగా పని ఒత్తిడి ఎక్కువ అయ్యి చాలా అలసిపోయి ఉంటారు. బట్ ఆ అలసట వల్ల, పని వల్ల ఓన్లీ పని మీద ఫోకస్ చేసి మీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. మంచి నిద్ర చాలా చాలా అవసరం, లేకపోతే మీకు రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా సిక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి మీనరాశి వాళ్ళకి. సో అలసట ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా సెకండ్ హాఫ్ ఆఫ్ ద మంత్లో అంటే ఒక 2 వారాలు అయిన తర్వాత కాస్త స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది మీకు అనమాట. ఫస్ట్ హాఫ్ కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అనిపిస్తుంటుంది. ఎక్కువగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చాలా చేయాలి. అంటే మీరు నార్మల్గా ఆస్ట్రాలజికల్గా మీరు హనుమంతుడి ఆరాధన చేస్తూ ఈ నెల మొత్తం భాద్రపద మాసంలో రెగ్యులర్గా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకుంటే కనుక మీకున్న వేరే ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎనీథింగ్ అవన్నిటి నుంచి మీరు బయటపడవచ్చు. బ్యూటిఫుల్. అలా బయటపడాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మనసులో ఒక కోరిక కోరుకోండి, అది నెరవేరుతుందా లేదా అనేది గణేష కార్డ్స్ ద్వారా మేడం ఇప్పుడు చెప్తాను. చూద్దాం అనుకోండి. అనుకున్నారా? మీరు ఇప్పుడు ఏదైతే మనసులో కోరిక అనుకున్నారో అది మీకోసం రైట్ కోరిక కాదు. వద్దయితే ఓకే, మీరు ఏదైతే మనసులో అనుకున్నారో దట్స్ నాట్ ఎ రైట్ థింగ్. దానికంటే బెటర్గా ఇంకా ఏదో ఉంది, ఒక్కసారి ఆలోచించండి. అది మేబీ నెక్స్ట్ టైం మనం రీడింగ్స్ చేసినప్పుడు డీటెయిల్గా మనకు ఆ ఇన్ఫర్మేషన్ రావచ్చేమో, లేదా మీనరాశికి స్పెసిఫిక్గా ఏదైనా ఒకసారి చేద్దాము, దానికి రిలేటెడ్గా చేద్దాం. అయితే మీకు ఇప్పుడు ఏదైతే కోరిక మనసులో ఉందో అది రైట్ కాదు, మంచిది కాదు మీకోసం, కాబట్టి అది పార్క్ చేసేయండి పక్కన. ఇప్పుడు ఆలోచనే పెట్టుకోవద్దు అని ఒక ఇండికేషన్ మనకి. వద్దు అసలు గణేష్ కార్డ్ చెప్తుంది ఫస్ట్ టైం అసలు ఈ రాసులు అన్నిటిలో కూడా ఇదే ఫస్ట్ ఇది వచ్చింది కాబట్టి. సో నో ఇట్స్ నో అనుకోవచ్చు. అండ్ రైట్ కూడా కాదు.
నో అని దాన్ని పట్టుకొని ఎలాడొద్దు, రైట్ కాదు, ఆలోచన మార్చుకోండి కాస్త. దానివల్ల ఇబ్బందులు అనవసరంగా. అంతే అంతే. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ద్వాదశ రాశులకి కూడా ఎలా ఉండబోతోంది ఈ భాద్రపద మాసం అనేది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మేడం, వెల్కమ్ మా. ప్రేక్షకుల తరపు నుంచి. నమస్తే మేడం. నమస్తే మా.